హలో ఎవ్రీవన్. తెలుగు గ్రామర్ ప్రాక్టీస్ బిట్ చూద్దాం. క్రింది వానిలో సంస్కృత సంధి ఏది? ఆప్షన్ ఏ అకార సంధి, బి ఇకార సంధి, సి త్రిక సంధి, డి సవర్ణ దీర్ఘ సంధి. క్రింది వానిలో సంస్కృత సంధి సవర్ణ దీర్ఘ సంధి. ఆప్షన్ డి కరెక్ట్. అకార సంధి, ఇకార సంధి, త్రిక సంధి తెలుగు సంధులు. సెకండ్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆమ్రేడిత సంధి కానిది ఏది? అప్పుడప్పుడు, ఆప్షన్ బి ఊరూరు, ఆప్షన్ డి పట్టబగలు. ఆమ్రేడిత సంధి అంటే ఒకే పదాన్ని రెండుసార్లు పలికినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఆమ్రేడిత సంధి అంటే ఏంటిది? ఒకే పదాన్ని రెండుసార్లు పలికినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని మనం ఆమ్రేడిత సంధి అంటారు. ఇది చూడండి, అప్పుడప్పుడు, అప్పుడు ప్లస్ అప్పుడు. ఊరూరు అంటే ఊరు ప్లస్ ఊరు. ఓరోరి ప్లస్ ఓరి ప్లస్ ఓరి. ఆమ్రేడిత సంధి కానిది అన్నారు కదా పట్టపగలు. మరి పట్టపగలు ఏ సంధి? దిత టకార సంధి పట్టపగలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పలమాల గణాలు. బారాన బాబా రవ ఉత్పలమాల గణాలు. ఫోర్త్ క్వశ్చన్, ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్తే దాన్ని ఏమంటారు? ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారము అని అంటారు. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అంటారు. ఉన్నది ఉన్నట్లు చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారం. నీకు 100 వందనాలు ఏ అలంకారము? నీకు 100 వందనాలు అనేది చేకానుప్రాస అలంకారము. చేకానుప్రాస అలంకారము అంటే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే దానిని చేకానుప్రాస అలంకారము అంటారు. చూడండి, ఇక్కడ 100 అంటే 100, వందనములు అంటే నమస్కారములు. అర్ధభేదంతో కూడిన జంట అనేది వెంట వెంటనే వచ్చింది, దాన్ని చేకానుప్రాస అలంకారము అంటారు.